guys, welcome back to my channel. This is Shruti Shivakumar. Hope you people are doing great. ఈ వీడియో ఏంటి అంటే కంప్లీట్గా ఒక వ్లాగ్ తీస్తున్నాను అనమాట. చాలా మంత్స్ అయిపోయింది నేను వ్లాగ్ చేసి. సో అందుకని చెప్పి ఈరోజు అయితే సండే, అది కూడా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ నేనైతే షవర్కి వెళ్తున్నాను. ఈరోజు అమ్మ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు బికాజ్ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ చికెన్ అనమాట. ఈరోజు అయితే బయటికి వెళ్ళేది కూడా ఉంది, అందుకని చెప్పి నేను రెడీ అవుతున్నాను. ఇక్కడ మాకున్న స్పేస్లో చిన్న మినీ గార్డెన్ అయితే మేము రెడీ చేసుకున్నాము. ఇంకా చిన్న చిన్నగా అయితే చెట్లు వస్తూ ఉన్నాయి, సో అవి కూడా చూపించాలి అనుకుంటున్నాను. మీరైతే స్కిప్ కాకుండా చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి చాలా మంత్స్ అయిపోయింది కదా, నియర్లీ 1 year అవుతుంది అనుకుంటాను. యాక్చువల్లీ వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను, బట్ అవి ఎడిట్ చేయడానికి నాకు చాలా హెడేక్గా అనిపిస్తుంది, అందుకే అన్నీ లేట్ చేస్తున్నాను. ఇంకా అవి డిలీట్ చేస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది స్టోరేజ్ వల్ల. అందుకని ఇంక ఇలా కాదు, ఇక్కడ నుండి అన్నా ఎడిట్ చేసి మంచిగా పెట్టేద్దాము అని ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, సో మీరైతే మిస్ కాకుండా చూడండి. ఇక్కడ అయితే మా అమ్మ బిర్యానీ చేస్తుందన్నమాట, చికెన్. రీసెంట్గా మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం కదా. నేను ఫుల్ రెసిపీ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ రెసిపీ అనేది నేను పోస్ట్ చేసినట్టున్నాను. ఇంక ఇక్కడైతే నేను మధ్యలో మంచిగా ఎక్కువ అల్లం వేసేసుకొని టీ చేసుకున్నాను. కొంచెం హెడేక్గా కూడా ఉంది నాకు. ఎప్పుడు నేను అల్లం వేసే చేసుకుంటాను, బ్లోటింగ్ అలా అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి. అదేంటో నేను టీని అయితే ఫాస్ట్గా తాగేసి పక్కన పెట్టాను అనమాట. దాన్ని స్లోగా ఎంజాయ్ చేస్తూ ప్రతి సిప్ సాటిస్ఫై అవుతూ తాగుతాను. లేదంటే ఇంకా డేలో ఇంకొక 5 to 6 times అన్నా చేసుకొని తాగుతాను అనమాట. అందుకని చెప్పి ఒక్క టీ అన్నా కూడా మంచిగా సాటిస్ఫై అవుతూ తాగేస్తాను. ఇంక ఇక్కడ చూసారా, బిర్యానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడైతే దమ్కి పెట్టేస్తుంది అనమాట మా అమ్మ. అయితే మధ్య మధ్యలో అయితే ఇలా షూట్ చేస్తూ ఉన్నాను. నేను మా అమ్మ అయితే మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని వింటూ చేసుకుంటున్నాము. ఇంకా బిర్యానీ చూసారా, ఫైనల్ అయిపోయింది. ఇంకా ఎంత టేస్టీగా వచ్చిందో అసలు, చూడ్డానికి కూడా బాగుంది కదా. ఎక్కువ మసాలా లేకుండా హెల్తీగా చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు పెట్టించేసింది, ఇంకా నేను కూడా తింటున్నాను. ఇంకా ఈరోజు బిర్యానీ అని చెప్పి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ ఎగ్స్ తిన్నాను. యాక్చువల్లీ నేను జ్యూస్ ఏదైనా కూడా తీసుకుంటాను అనమాట. ఇంకా బిర్యానీ అని చెప్పేసి మంచిగా లాగిచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి పైన కూర్చొని తింటుంది అని. యాక్చువల్లీ వీడియో కోసం అని చెప్పి నేను అలా పైన కూర్చొని తింటున్నాను. తర్వాత అయితే కిందనే కూర్చున్నాను. ఇక్కడ అయితే విజయ్ సాంగ్స్ పెట్టుకున్నాము గిల్లీ మూవీలో. అంటే ఒక్కడు మూవీ ఉంది కదా తెలుగులో, అది తమిళ్లో గిల్లీ మూవీ అనమాట. ఆ సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా విన్నాము. మేము ఇక్కడ చెట్లకు వాటర్ వేయడానికి వచ్చాము. హాయ్ గైస్, ఈరోజు అయితే ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడైతే కొన్ని చెట్లు వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఏదో వస్తున్నాయి, ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేయించి వేయాలి అనుకున్నాం అనమాట. ఇక్కడైతే మందారం వేసాము, ఇది ఇంకా రాలేదు. ఇక్కడ అయితే మునగాకు చెట్టు వేసాము, ఇవైతే త్రీ వేసామన్నమాట. ఇక్కడ కూడా మామిడి చెట్టు వచ్చింది. మేమైతే మునగాకు తింటామన్నమాట, మాకు చాలా ఇష్టము. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, అందుకని చెప్పి ఇక్కడ మేము 3 అయితే వేసాము. ఇక్కడ మ్యాంగో చెట్టు, ఇక్కడ కూడా మ్యాంగోస్ వేసామన్నమాట. ఇది వచ్చేసి పేపర్ మందారం అంటారు కదా, అది వేసామన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చామంతి వేసాము, ఇంకా రాళ్ళు వచ్చినది. ఇంకా తర్వాత ఇక్కడైతే కరివేపాకు వేసాము. నెక్స్ట్ ఇక్కడైతే కొత్తిమీర కూడా వస్తూ ఉంది. షార్ట్ వీడియోస్ అయితే నేను ఎవ్రీడే 5:30కి అలా అప్లోడ్ చేస్తాను. అండ్ లెంత్ వీడియోస్ వీక్లీ 2 అలా అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరైతే చెక్ చేసేయండి. మెంతులు వేసాము, అది కూడా వచ్చింది, తీసేసాము. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, కొన్ని చిన్న చిన్నగా ఉంటే అవి కూడా తీసేసాము. ఇక్కడ పపాయ చెట్టు కూడా వచ్చేసింది ఆల్రెడీ. అన్నీ చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి.
మిర్చి కూడా వేసాము, మిర్చి వస్తూ ఉంది, పపాయ కూడా వస్తూ ఉంది. అండ్ ఇక్కడ సో ఇక్కడైతే ప్రస్తుతానికి వేసామన్నమాట. అండ్ ఇక్కడైతే స్పేస్ ఉంది, చూపిస్తాను. ఆ స్పేస్లో మేమైతే వెజిటేబుల్స్ ఎలా వేయాలి అనుకుంటున్నాము. సో అది వేసేటప్పుడు నేనైతే చూపిస్తాను. అండ్ లెమన్ కూడా వేసాము ఇక్కడ. తర్వాత తులసి కూడా పెట్టాము. ఇక్కడైతే ఈ స్పేస్ ఉంది, ఈ పార్ట్ అంతా వెజిటేబుల్స్ అలా వేయాలి అనుకున్నాము. అండ్ ఇక్కడైతే ఈ బకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇందులో కూడా ఏమైనా చెట్లు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి కూడా పెట్టేసాము. సో ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ వేసినప్పుడు చూపిస్తాను. మొన్న రీసెంట్గా మీరు ఒక షార్ట్లో చూసారా, మేము ఇక్కడ మటన్ బిర్యానీ చేసాము. అది అలానే ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి అలానే పెట్టేసాము అనమాట. ఇక్కడ బాగా ఓపెన్ స్పేస్ ఉంటుంది, బాగా ఈవినింగ్ టైమ్స్ అలా మేమైతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కుకింగ్ కూడా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూస్తున్నారా, ఈ స్పేస్లో అయితే మేము ఒక 2-3 మంత్స్కి వెజ్జీస్ కానీ అలా ఏమైనా వేయాలి అనుకుంటున్నాం అనమాట. ఒక 2-3 మంత్స్ టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది, ఇదంతా క్లీన్ చేయించాలి అనుకుంటున్నాం. అది ఎలా చేస్తాం ఏంటి అనేది మీకు అన్నీ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేసేయండి. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. ఇప్పుడైతే చాలా హెడేక్గా ఉంది, వెళ్ళి టీ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.